దేవుళ్ళగా చూడండి, దాంట్లో ఉండే భక్తిని పరవశించండి, అదే అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ముందుకు రావాలి, కానీ ఇలాగా అడ్డంకులు పెట్టే మనుషులకి దూరంగా ఉండాలి. ఇది చాలా సనాతన ధర్మాన్ని కాపాడే విషయం కాబట్టి, సనాతన ధర్మాన్ని రక్షించుకునే ప్రక్రియ కాబట్టి, ఇలాంటి వాటిల్లో ఒక అడుగు ముందుకేసాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చు. ఈ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే ఉందో మన ఈ లడ్డూలో జరుగుతున్న ఈ విపరీతమైన కల్తీల వల్ల చాలా మంది భక్తి అపవిత్రం అవుతుంది. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకూడదని ఫ్యూచర్ లో ఈయన ముందొచ్చి ఇలాంటి అరికట్టి చర్యలు ముందుగా తీసుకోవడం అనేది చాలా అంటే చాలా నాకైతే బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ఆత్మధైర్యం కానీ, ఏదైనా సరే గౌరవం కానీ, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత కానీ, ఇవన్నీ చూస్తుంటే ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు చేసింది 100% కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. ఆయన 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 ఆరోగ్యం శుభ్రంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.